హీరోగా కెరీర్ ఆరంభంలోనే రికార్డుల మోత మోగించిన హీరో జూనియర్ ఎన్టీఆర్. మధ్యలో స్పీడ్ తగ్గించిన ఈ మధ్య మళ్ళీ జోరందుకున్నాడు. చివరగా ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్, నాన్ బాహుబలి సినిమాల్లో టాప్ 3 గ్రాసర్గా నిలిచింది. వరుసగా 3 హిట్లతో తారక్ క్రేజ్ బాగా పెరిగింది. ఇలాంటి టైంలో బుల్లితెరలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్. తెలుగు బిగ్ బాస్ షోకు హోస్ట్ ఎన్టీఆర్ఏ అన్న వార్త నిన్నటి నుంచి హాట్ టాపిక్ అవుతుంది. ఈ షో కోసం ఎన్టీఆర్కు రికార్డ్ స్థాయిలో పారితోషికం ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటిదాకా ఏ తెలుగు హీరో అందుకోని స్థాయిలో ఒక్క సీజన్కే 8 కోట్ల పారితోషికం తీసుకోబోతున్నాడట తారక్. మీలో ఎవరు కోటీశ్వరుడు షో కోసం చిరంజీవికి 4 కోట్ల పారితోషికం ఇవ్వగా, అయితే ఆయన అనుకున్నంత స్థాయిలో విజయవంతం కాలేకపోయారు. ఎన్టీఆర్ విషయానికి వస్తే మంచి వాక్చాతుర్యం, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న అతను బిగ్ బాస్ షోను రక్తి కట్టిస్తాడని స్టార్ మా ఛానల్ ఆశిస్తోంది. ఈ షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడని భావిస్తున్న ఎన్టీఆర్కు ఆ ఛానల్ భారీ పారితోషికం ఆఫర్ చేసినట్లు సమాచారం. 10 ఎపిసోడ్ల సీజన్కు 8 కోట్లు అనేసరికి ఎన్టీఆర్ కూడా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేకుండా పోయింది. స్టార్ మాతో ఆర్థిక బంధం తెగినప్పటికీ ఇంకా తమ వంతు సహకారం అందిస్తున్న నాగార్జున, చిరంజీవి కలిసి బిగ్ బాస్ షోకు ఎన్టీఆర్ పేరును సూచించారని ఛానల్ వర్గాలు చెబుతుండటం విశేషం.